వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసు. యూట్యూబ్ ఛానల్స్. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఏదైనా వార్తని చాలా వేగవంతంగా యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ఏదైనా సరే ఎక్కడ ఏం జరిగినా వేగంగా సోషల్ మీడియాలో అయితే మనం చూస్తూ. అయితే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వారు చాలామంది ఆ యూట్యూబ్ నుండి మంచి రెవెన్యూ కూడా సంపాదించుకుంటున్నారు. కొంతమంది ఆ యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు పెడుతూ, వాళ్ళకి నచ్చిన వీడియోలు పెడుతూ సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్‌ని హ్యాక్ కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలామందికి తెలీదు. యూట్యూబ్ ఎప్పటికప్పుడు గైడ్‌లైన్స్ కొన్ని టిప్స్ అయితే చెప్తూనే ఉంటారు సెక్యూరిటీ కోసం. కానీ అందరిది జనరల్‌గా ఎవరిదో మన యూట్యూబ్ ఛానల్స్ మనకు తెలిసిన వాళ్ళు లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరిదో ఒకరిది హ్యాక్ అవ్వడం లాంటివి చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవడంతో దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా అందరి దృష్టి కూడా ఒక షాక్‌కు గురయ్యారు కూడా అందరూ కూడా. అంటే దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టుకు చెందినటువంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ సైబర్ నేరగాళ్ళైతే హ్యాక్ చేశారు. అయితే ఈ వార్త విన్న తర్వాత చాలా మందిలో కొంత ఆందోళన కలిగింది. దేశ మొత్తానికి అంటే సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ని హ్యాక్ చేశారంటే ఛానల్స్ కూడా చేసేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి దానికి మీరు హ్యాక్ కాకుండా కావాలంటే ఏం చేసుకోలేమనేది కూడా మీరు నా నంబర్ ఉంటుంది. మీరు కాల్ చేస్తే కూడా నేను చెప్తాను. సరే, ఈ సైబర్ నేరగాళ్ళు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్‌ని హ్యాక్ చేశారు. అందులో క్రిప్టో కరెన్సీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం చూసాం. ఇది ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఇక్కడ రీఫిల్ ల్యాబ్‌కి చెందినటువంటి క్రిప్టో కరెన్సీ XRP ప్రచారం చేస్తూ వీడియో కనిపించింది అధికారిక సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్. అంటే శుక్రవారం ఉదయం నుంచి కూడా ఈ సమస్య తలెత్తింది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్లు పలువురు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. క్రమంలో సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది. జాతీయ ఇన్ఫర్మేటివ్ సెంటర్ కూడా సంబంధించి ప్రస్తుతానికి ఈ ఛానల్ లింకును తొలగించారు. యూట్యూబ్ ఛానల్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులతో పాటుగా కొన్ని కీలక కేసులు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ప్రత్యక్ష ప్రసారం రూపంలో కూడా వచ్చేది. అటువంటి యూట్యూబ్ ఛానల్ని కూడా హ్యాక్ చేశారు. త్వరలో కూడా దీన్ని రికవరీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఏ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయినా కానీ హ్యాక్ కాకుండా ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, హ్యాక్ అయిపోతే తిరిగి తెచ్చుకోవడానికి మనం ఏమేం చేయాలనేది కూడా మీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. ఇబ్బంది లేదు. ఇలా యూట్యూబ్కి సంబంధించిన ఎన్నో విషయాలు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, చేయొచ్చు. అలానే ఏదో టైం పాస్కి మాత్రం కాదు, క్రియేటర్స్ చాలా కష్టపడి రెగ్యులర్గా వీడియోలు చేసే వాళ్ళకి మాత్రమే నేను సలహా ఇస్తాను. కానీ ఎప్పుడో నేను పెడతాను, నేను పెట్టాలనుకుంటున్నాను, నేను పెట్టి 3 నెలలు పెట్టాను తర్వాత ఆపేసాను అలా కాదు. రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోలు పెట్టేవాళ్ళు లాంటి వారికి మాత్రమే నేను సలహా ఇస్తాను ఏదైనా సరే. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.